రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ బాధితుల గురించి మొదటి నుంచి గత 20 రోజుల నుంచి ఏ విధంగా పోరాడుతున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక మంది పరారీలో ఉన్న వాళ్ళు కూడా అరెస్టులు అయినరు, వాళ్ళపైన కేసులు కూడా కావడం జరిగింది. బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంకా దీనికి ఎందుకంటే ఇప్పటికే 9 మంది దాకా చనిపోయి ఒక 4 హాస్పిటలైజ్డ్ అయినరు, ఇప్పటికే పాయిజన్ తీసుకున్నారు. సో వాళ్ళ గురించి అని చెప్పి ఇప్పుడు బాధితుల పక్షానని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళ మద్దతు కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ అధ్యక్షుడిని కలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా మేము కాల్ చేశాం, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా బాధితుల పక్షాన నిలబడాలనుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారికి వచ్చేసి ఇవాళ పేద బిడ్డలు మోసపోయినరు, మీ దగ్గరికి వచ్చిండ్రు, ఇవాళ ఉన్నది మీ ప్రభుత్వం, ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగటం లేదు, కాస్త స్లోగా జరుగుతుందని మేము మహేష్ కుమార్ గౌడ్ గారిని అడగడంతో సానుకూలంగా స్పందించడంతో కాకుండా ముఖ్యమంత్రి గారు దీనిపైన సత్వర విచారణ కూడా చేస్తున్నారు, పోలీస్ శాఖకు కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు అనుకుంటూ కూడా చెప్పారు. సంబంధిత పోలీస్ అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడంతో పాటు దీనిపైన ఎక్కడో తాత్పర్యం చేయడం లేదని కూడా అన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్న ఏవైతే శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడ కావాలని ఎవరిని టార్గెట్ చేయడం లేదు, ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలకి అంటున్నాము. చాలా క్లియర్ గా మంగ్లీ గారి విషయం కావచ్చు, హిమాకాంత్ రెడ్డి విషయం కావచ్చు, లేకపోతే శివ చౌహాన్ విషయం కావచ్చు, లేకపోతే ఎవరైతే బాధితుడు భరత్ చౌహాన్ కావచ్చు, లేకపోతే ఆమీర్ పటేల్, అభిషేక్ అనేటారు. నేను ఈ మీడియా ముఖంగా నేను ఇప్పటికీ టిఆర్ఎస్ గవర్నమెంట్ గారికి టిఆర్ఎస్ నాయకులకు ఎవరైతే కేటీఆర్ అన్న గారికి కూడా నేను ఒక 2 క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాను. నేను ఈ తెలంగాణ బిడ్డ కావచ్చు, లేకపోతే ఒక గిరిజన బిడ్డ కావచ్చు, పేదల పక్షాన కొట్లాడే విధంగా ఇప్పటికీ అభిషేక్ అనేవాడు కూడా ఎవరైతే ఉన్నాడో సుమంత్వి రోషన్ వాళ్ళతో కూడా మేము మాట్లాడించడం జరిగింది. అభిషేక్ అనే వ్యక్తి కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, బాలాజీ అనేటైనా కూడా టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా మధు కూడా వీళ్ళందరూ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేద్దామని వాళ్ళు కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నేను ఒక ఇంటర్వ్యూ ఒక వ్యక్తితో మాట్లాడించేటప్పుడు కేటీఆర్ గారు కూడా అన్నారట, పూర్తి సమాచారం నేను తెప్పించుకుంటా అని కూడా చెప్పినట. అన్న కేటీఆర్ అన్నా, మనం అందరం కలిసి ఉద్యమాలు చేసినాం, ఇవాళ ఈ బిడ్డలు మీకు ఓట్లేసిన లంబాడి గిరిజన బిడ్డలు ఇవాళ మీకు ఓట్లేసిన వీళ్ళు మన సాక్షాత్తు కేసీఆర్ గారే చెప్పిండు, ఇవాళ వీళ్ళ పక్షాన మీరు ఎందుకు నిలబడట్లేదు, ఇవాళ ఉన్నది కూడా దీంట్లో ఉన్నది కూడా మన బిడ్డలే. ఒకసారి అభిషేక్ కావచ్చు కానీ, లేకపోతే బాలాజీ కావచ్చు కానీ, లేకపోతే మధు కావచ్చు కానీ, మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు మీ పార్టీ తరఫు నుంచి కూడా? ఎందుకంటే జనాలు అనుకుంటున్నారు, లోపట అనుకుంటున్నారు, ఇది మన పైన వద్దు, మీ పార్టీ పైన ఇవాళ నచ్చొద్దు, మేము ఇక్కడ కావాలని ఎవరినో అనడం లేదు. ఇవాళ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా క్లియర్ గా ఆ అభిషేక్ అనే అబ్బాయికి చూడండి, బాలాజీ దగ్గర కావచ్చు, మధు దగ్గర కావచ్చు, ఈ విధంగా నేను ఇంకొకటి ముఖ్య విషయం చెప్తున్నాను, సూర్యాపేటలో కూర్చొని బాలాజీని దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తి కూడా ఇవాళ మీరు తెలుసుకోండి ఎవరనేది, అని ఏ పార్టీకి అనేటైనా సంబంధించి తెలుసుకోండి. బాధితులకు మాత్రమే న్యాయం జరగాలి, మేము ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం లేదు. నేను మీ మీడియా పక్షాన ఇవాళ ఇక్కడ కూడా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్ చెప్పిండు, మంగ్లీ గారి పైన కూడా కేసు అయింది, అదేవిధంగా శివ చౌహాన్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు అయిందని అంటున్నారు. రైట్, మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో మీరు చేయండి. మేము ఒకటే ఈ వేదిక తరపు నుంచి మేము మళ్ళీ చెప్తున్నాము, ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది పేద బిడ్డలకి ప్రాణాలు పోతున్నాయి. నేను మంగ్లీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా గిరిజన సంఘ నాయకులకు ఎవరైతే కాల్ చేసిండో నా పెద్ద మనుషులకు కూడా భాయ్ బియాన సేమ్ రాంగ్. నేను మీకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, పేద బిడ్డల దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ మిస్యూజ్ అయిపోయి వాళ్ళందరూ చావులకు దగ్గర అవుతున్నారు.
నిజంగానే మనం కూర్చొని మంగ్లీ అక్కకు నేను స్వాగతిస్తున్నాం. మంగ్లీ అక్క నువ్వు రా, నువ్వు మా బిడ్డవి, నువ్వు మా దగ్గర ఉన్నాను. వాళ్ళతో మాకు సంబంధం లేదనుకున్న ఫోటోలు తీసినాం, వీడియోలు తీసినాం. ఒకటే ఫోటో అన్న కాడ మిరపతోట ఫోటోలు కూడా తీసినాం. మీ ఇంట్లో మధుగాడు వచ్చింది కూడా తీసేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పటి వరకు 9 మంది చనిపోయినరు. చేతులెత్తి దండం పెడుతున్నా, ముందుకు రండి. డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను వాళ్ళ జనసేన పార్టీలో ఉన్నా కదా, నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. నాకు ఎక్కడైతే ఉందో గుత్తి ప్రాంతంలో కూడా ఎవరైతే వీళ్ళు ఏంటంటే గోకులనంద ఇన్ఫ్రా పేరుతోని ల్యాండ్ కూడా తీసుకున్నది కూడా మా పార్టీకి ఎవరైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా భూములు కొన్నారు వీళ్ళు, ఎక్కడ పడితే 2-3 భూములు కొన్నారు. ఆ భూములో కూడా 20 రోజుల క్రితం బోర్డు ఉన్నాయట, ఇప్పుడు అది బోర్డు కూడా లేదట. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. నా జాతి పెద్దలకు కావచ్చు, కానీ నేను స్వాగతిస్తున్నాను. ఇక్కడ మాకు ఎటువంటి లేదు. మంగ్లీ గారికి మేము స్వాగతిస్తున్నాం. మీరు ఏమాత్రం గత జరిగిపోయినది పేద ప్రజల పక్షాన మీరు న్యాయం చేద్దామంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం. జరిగిందో జరిగిపోయింది, వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుంటామని మీరు వస్తే మీతో కలిసి మనం ముందుకు నడతాం. వీళ్ళకి సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కూడా ఒక 2 రోజులలో కలవబోతున్నాం. కిషన్ రెడ్డి గారితో కూడా మేము తీసుకున్నాము, ఒక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ అన్నగారికి కూడా కాల్ చేయడం జరిగింది. 10వ తారీఖు తర్వాత ఎక్కడైతే మోడీ గారి సభ తర్వాత కలుస్తా అని కూడా అన్న మాట ఇచ్చిండు. డెఫినెట్ గా చెప్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మా ఓట్లతో గెలిచిన ఎవరెవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు మీరు ఎందుకు మాట్లాడడం లేదు, స్థానిక ప్రజాప్రతినిధులు మీరు ఎందుకు మాట్లాడటం లేదు, దేవరకొండ ప్రాంత ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదు. ఇంతకు ముందు ఒక మిత్రుడు కూడా చెప్పినాడు, మీ పైన దయచేసి ఎలిగేషన్స్ కాదన్నా, ఎవరిని ఎలిగేషన్స్ చెప్పాలనే లేదు. నేను ఈ ప్రాంత బిడ్డలు నాకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వీళ్ళందరూ దేవరకొండ నుంచి, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. అయినా కానీ మేము ఎందుకు కొట్లాడుతున్నాం అంటే నీతి న్యాయం ధర్మం వైపు కొట్లాడుతున్నాం. వీళ్ళకు మంచి జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో కొట్లాడుతున్నాం. కాబట్టి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బాధితుల పక్షాన నిలబడండి, మాట్లాడండి. తెలుసో తెలియకుండానో భూములు అమ్మేసుకున్నారు, బంగారాలు అమ్మేసుకున్నారు, ఇళ్లకు పట్టాలు కూడా అక్కడ పెట్టేసుకొని మిగతా బ్యాంకులలో కుదోబెట్టుకొని మరీ డబ్బులు ఇచ్చిండు. దయచేసి దీనిపైన ఆలోచించాలని కోరుతూ మిగతా పార్టీల నాయకులు కూడా స్పందించాలని నేను ఒకటే విన్నవించుకుంటూ వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. మంగ్లీ గారితో పాటు మా జాతి పెట్టాలని కూడా ఎవరెవరైతే నాకు కాల్ చేసినారో నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. మీ మీడియా ముఖంగానే చెప్తున్నాను. వాళ్ళందరితో ఒక కమిటీ లెక్క కూడా పెట్టుకుంటాం. సత్వర న్యాయం గురించి వీళ్ళందరి తరపున మరింత పోరాడుతూ త్వరలోనే కిషన్ రెడ్డి గారు కూడా పోరాడతాం. అదేవిధంగా డీజీపీ గారు కూడా చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. వాళ్ళందరిపైన కేసులు కూడా అయినాయని చెప్తారు.